తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. గత నెల 28 నుంచి నేటి వరకు అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల వారీగా ప్రజల వద్ద నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. చివరి రోజు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. గడువు ముగియడంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో 1,30,00,000 అప్లికేషన్లు వచ్చి ఉండవచ్చని ప్రభుత్వ వర్గాలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నాయి. మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చిన దరఖాస్తులను ప్రత్యేక సాఫ్ట్వేర్లోకి అప్లోడ్ చేసే కార్యక్రమానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. ఈ ప్రక్రియను ఈ నెల 17న పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. డేటా ప్రాసెసింగ్ పూర్తి అయిన అనంతరం 6 గ్యారంటీలోని స్కీమ్ల లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. గత నెల 28 నుంచి నేటి వరకు అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో వార్డుల వారీగా ప్రజల వద్ద నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. చివరి రోజు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. గడువు ముగియడంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 1,30,00,000 అప్లికేషన్లు వచ్చి ఉండవచ్చని ప్రభుత్వ వర్గాలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నాయి. మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చిన దరఖాస్తులను ప్రత్యేక సాఫ్ట్వేర్లోకి అప్లోడ్ చేసే కార్యక్రమానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. ఈ ప్రక్రియను ఈ నెల 17న పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. డేటా ప్రాసెసింగ్ పూర్తి అయిన అనంతరం 6 గ్యారంటీలోని స్కీమ్ల లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ ముగిసిన ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ఇదివరకే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం రేపటి నుంచి ఎంఆర్ఓ, ఎంపీడీఓ కార్యాలయాల్లో అప్లికేషన్లు స్వీకరించనున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్లో అధికారులే గ్రామాలు, వార్డులలో దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు నోడల్ అధికారులను నియమించింది. ఇకపై గ్రామ సభల్లో కాకుండా మండల కార్యాలయాల్లో అప్లికేషన్లు స్వీకరించనున్నారు. ఈ మేరకు అప్లికేషన్లు చేసిన వారు ఎవరు ఆందోళన చెందవద్దని, దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్లో అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంజన. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 హామీలు అమలు చేస్తామనేసి ఎన్నికలకు ముందుకు ప్రజల హామీ ఇచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన మొదటి 2 రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్ ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా 10 లక్షల బెన్స్ కూడా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత కూడా మొదటి 15 రోజుల్లోనే మిగతా హామీలకు సంబంధించి అభయహస్తం హామీలతో పాటు ప్రజాపాలన పేరిట కూడా ఇంటి దగ్గరికి అధికారులను పంపి కూడా 6 హామీలకు సంబంధించి దరఖాస్తులను లబ్ధిదారుల నుండి కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. గత నెల 28వ తారీఖు నుంచి కూడా ఈ నెల 6వ తేదీ వరకు, అంటే ఈ రోజు వరకు కూడా ప్రజాపాలన పేరుతో కూడా లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించింది. ఈ 6 రోజుల్లో కూడా 6 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,30,00,000 పైగా కూడా దరఖాస్తులు ప్రజల నుంచి స్వీకరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్నటి వరకు కూడా 1,03,00,000కు సంబంధించిన గృహస్థులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. చివరి రోజున ఈ రోజు కూడా భారీ సంఖ్యలో కూడా దరఖాస్తు చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రేపటి నుంచి కూడా ఈ దరఖాస్తులను ఆన్లైన్ లో అధికారుల సమక్షంలో కూడా డేటా ఎంట్రీ వారు కంప్యూటర్ ఎక్కించనున్నారు. ఈ నెల 17 లోపే అన్ని దరఖాస్తులు కూడా ఆన్లైన్ లో చేయనున్నారు. కొద్ది రోజుల్లోనే ఈ దరఖాస్తులకు సంబంధించి కూడా పరిశీలన చేసి లబ్ధిదారులను గుర్తించనున్నారు. మొత్తానికి అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే అన్ని హామీలు కూడా నెరవేర్చాలనే దృఢ సంకల్పంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. దీనికి సంబంధించే ఇటు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే 2 హామీలు, అంటే ఇటు ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ కూడా అమలు చేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా మిగతా హామీలకు సంబంధించి కూడా ఇచ్చిన హామీ ప్రకారం 100 రోజుల్లోనే మిగతా హామీలు కూడా నెరవేర్చాలనే దృఢ సంకల్పంతో ఉన్న నేపథ్యంలో కూడా భారీ సంఖ్యలో ఈ దరఖాస్తులు వచ్చాయి. మొత్తానికి మహాలక్ష్మి, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం మాత్రం ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తున్నాయి. మొత్తానికి
రేపటి నుంచి కూడా ఎంపీడీఓ ఆఫీస్ లో కూడా ప్రతిరోజు లబ్ధిదారుల నుంచి దరఖాస్తు తీసుకోనున్నారు. 6వ తారీఖు వరకు అని డెడ్ లైన్ పెట్టినప్పటికీ కేవలం 6వ తారీఖు వరకే ప్రతి ఇంటికి కూడా వచ్చి అధికారులు దరఖాస్తు తీసుకున్న సందర్భం ఉంది. కానీ ఈ రేపటి నుంచి కూడా ప్రతి లబ్ధిదారుడు కూడా వెళ్లి తన మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్ లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి 4 నెలలకోసారి కూడా దాన్ని సమీక్షించి మాత్రం దరఖాస్తును పరిశీలించనున్నారు. మొత్తానికి ఈ నెల 17 లోపే ఇటు అన్ని దరఖాస్తులను కూడా కంప్యూటరైజ్ చేసి ఆ తర్వాత పరిశీలనకు అధికారులు వస్తారు. ఆ తర్వాత 100 రోజుల్లోపే ఈ దరఖాస్తులు అన్నిటికి సంబంధించి కూడా లబ్ధిదారులను ఎంపిక చేసే పనిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సమాలోచనలు చేస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఈ 6 రోజుల పాటు కూడా ప్రకటబందీగా కూడా అన్ని దరఖాస్తులు అన్ని విలేజ్లకు పంపడంతో పాటు ఇటు మున్సిపల్ హైదరాబాద్ కి సంబంధించి ఆ మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా అన్ని దరఖాస్తులు చేరేలా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సిఎస్ శాంతికుమారి అదేవిధంగా మంత్రులంతా కూడా ఆయా జిల్లాలకు సంబంధించి కూడా ప్రకటబందీగా ఏర్పాట్లు చేశారు. మొత్తానికి ఈ 6 హామీలకు సంబంధించి కూడా ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన ఉన్న నేపథ్యంలో కూడా ఈ రోజుతో తెలిసింది. మొత్తానికి నిన్నటి వరకు కూడా 1,03,00,000 మంది కూడా దరఖాస్తు చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఎంత వరకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్న విషయం కూడా మరి కాసేపట్లో తేలనుంది. మొత్తానికి భారీ సంఖ్యలో కూడా ఈ దరఖాస్తులు చేసుకున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో మాత్రం ఇటు మహాలక్ష్మి పథకానికి అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం మాత్రం ఎక్కువగా దరఖాస్తులు వచ్చినట్టు మాత్రం అధికారులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజుతో మాత్రం ఇటు 6 హామీలకు సంబంధించి మాత్రం ప్రతి ఇంటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తట్టి దరఖాస్తు చేసుకునే సందర్భం కనిపించింది. అదేవిధంగా ఏ ఒక్కరు కూడా నిరుత్సాహపడొద్దు. ఇన్ని రోజులు కూడా ఒకవేళ అందుబాటులో లేని వారు కూడా రేపటి నుంచి ఎంపీడీఓ ఆఫీస్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా స్పష్టమైన హామీ ఇచ్చింది. సంజన. విక్రాంత్, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.